ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ సందర్భంగా తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి రేపు జూలై నెల 29వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.dev.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది 7 డేస్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులకి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి 4 రకాల కేటగిరీలో శ్రీవారి సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. శ్రీవారి సేవ, దీన్నే జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. నవనీత సేవ, పరకమణి సేవ, సీనియర్ సేవకులు. మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవకులకు సంబంధించిన వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం. ఇది సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా ఫామ్ అవి ఈ శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకుని శ్రీవారికి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి సేవలో తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.